భూమి కామధేనువై వర్ధిల్లింది. ఎప్పుడైతే రాజు న్యాయధర్మములను అనుష్ఠిస్తాడో, ధర్మచట్రమునందు ఇమిడినటువంటి న్యాయాన్ని లోకానికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడో, అటువంటి రాజు చేత పరిపాలింపబడుతున్నటువంటి భూమి సంతోషించి కామధేనువై ఎల్లరకు కావలసినటువంటి కామితములను వర్షించింది. ఆ విధంగా ఈ భారతదేశం, ఈ భూమి లోకానికంతటికీ సంతోషాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఇటువంటి చోట రాజులు రాజ్యమును పొందాలి అని ఆకాంక్షించడం ఆశ్చర్యం కాదు కదా అని చెప్పి, అవతల కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు జరిగేటటువంటి యుద్ధంలో భీష్మమరణంతో ప్రారంభం చేసి, అసలు ఆ యుద్ధం ప్రారంభం నుంచి ఎలా జరిగింది అన్నదాన్ని ధృతరాష్ట్ర మహారాజుకు వివరణ చేస్తూ అంటాడు. ఇక యుద్ధం ప్రారంభమవుతుందనగా దుర్యోధనుడు చుట్టూ ఉన్నటువంటి వీరులందరితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. మన సైన్యానికి అంతటికీ సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడు. ఈయన మహానుభావుడు, మహావీరుడు. ఈయన మనందరినీ కూడా రక్షించగలిగినటువంటి వాడు. ఈ పృథివీ మీద ఆయనకు ఎదురు తిరిగి పోరాడగలిగినటువంటి వాడు లేడు అని ఆయనే ఇంతకుముందు ప్రస్తావించాడు. శత్రువులను ధ్వంసం చేయడంలో ఆరితేరినటువంటి విలుకాడు. ఇటువంటి ఈ భీష్ముడు మనందరినీ రక్షిస్తాడు. మనం భీష్ముడిని రక్షించుకోవాలి. మనందరినీ రక్షించగలిగినటువంటి భీష్ముణ్ణి కొత్తగా మనం రక్షించవలసినటువంటి అవసరం ఏమిటి అని అడుగుతారేమో. ఒక విషయాన్ని జాగ్రత్తగా వినండి అంటూ దుర్యోధనుడు అంటాడు, ఏమరి రక్షసాలని మృగేంద్రుని నక్కయు గోలుపుచ్చు సంగ్రామములోన కంగలిగి కావక తక్కిన ఆ శిఖండిచే ఈ మనుచేంద్రు కోల్పడమే ఇట్టిది గోల్పులి నిద్రవోవా నుద్దామ బలంబుమై గొరియతాకి వధించిన ఎట్టులుండదే. భీష్ముడు ఎంతమందితోనైనా నేను యుద్ధం చేస్తాను, కానీ శిఖండితో యుద్ధం చెయ్యను అన్నాడు. శిఖండి ఎవరో కాదు, అంబ ఎవరో కాదు, కేవలం భీష్ముణ్ణి చంపడం కోసమే అంత తపస్సు చేసి శిఖండిగా పుట్టింది అని మహాభారతం ఉద్యోగ పర్వంలో మనం వినడం జరిగింది. కాబట్టి ఆ శిఖండి అంత తపస్సు చేసి భీష్ముడి కొరకు మాత్రమే కారణజన్ముడిగా వచ్చినటువంటి వాడు. అటువంటి శిఖండి గత జన్మలో అంబ కేవలం భీష్ముడి మీద పగతో వచ్చింది అంబ శిఖండిగా. కాబట్టి ఆ శిఖండి భీష్ముడి జోలికి వస్తే ప్రమాదం. ఆ శిఖండితో నేను యుద్ధం చెయ్యను అని భీష్ముడు ఇతపూర్వమే ప్రకటించి ఉన్నాడు. కాబట్టి పాండవులు శిఖండితో భీష్ముడికి ప్రమాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆ శిఖండి నుండి భీష్ముడిని కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకని అంటే ఏమరి రక్షసాలని మృగేంద్రుని నక్కయు గొలుపుచ్చు. ఒక సింహం ఏమరపాటుతో ఉండి చుట్టూ పరికించకుండా ఉన్నటువంటి సమయం చూసి ఒక నక్క సింహాన్ని చంపచ్చు. ఏం చెప్పగలం? సంగ్రామములోన కంగలిగి కావక తక్కిన ఆ శిఖండిచే ఈ మనుజేంద్రు కోల్పడమే. మనం చాలా జాగ్రత్తగా భీష్ముడిని శిఖండి నుంచి రక్షించుకుంటుంటే చాలు, భీష్ముడు మనందరినీ రక్షిస్తాడు. ఎందుకంటే భీష్ముడు శిఖండితో యుద్ధం చేయడు, ఆయన చెప్పాడు కదూ. అందుకని ఏమరపాటుగా ఉన్నటువంటి సింహాన్ని నక్క చంపేసినట్టు భీష్ముడి జోలికి శిఖండి రాకుండా ఉండాలి అంటే మనం భీష్ముడిని కాపాడుకుంటూ ఉండాలి. ఇట్టిది గోల్పులి నిద్రవోవా ఉద్దామ బలంబుమై గొరియతాకి వధించిన ఎట్టులుండదే. ఒక పెద్ద పులి నిద్రపోతోంది. ఆ పెద్ద పులి నిద్రపోతుంటే ఎక్కడి నుంచో ఒక గొర్రె, చాలా బలమైనటువంటి గొర్రె పరిగెత్తుకొచ్చి దాని ప్రాణస్థానాన్ని ఢీకొట్టింది. ఎంత పెద్ద పులి అయితే మాత్రం ఆ గొర్రె వచ్చి అంత పరిగెత్తుకుంటూ వచ్చి తన ప్రాణస్థానమును ఢీకొడితే ఆ పెద్ద పులి మరణించింది. ఒక గొర్రె పెద్ద పులిని చంపినట్టు, ఒక నక్క సింహాన్ని చంపినట్టు శిఖండి భీష్ముడికి ఆపద తేవచ్చు. భీష్ముడికి ఆపద వస్తే మనది రక్షించేవాడెవరు? భీష్ముడు ఉంటే మనందరినీ రక్షిస్తాడు. కాబట్టి భీష్ముడిని మనం రక్షించుకోవాలి. కాబట్టి సర్వకాలముల యందు ఏ వంక నుంచైనా శిఖండిని మాత్రం ఎదిరించి భీష్ముడిని కాపాడుతుండండి. ఆయననొక్కడిని కాపాడుకోగలిగితే మనందరం కూడా సంతోషంగా ఉంటాం అని చెప్పాడు. తెల్లవారింది. ధృతరాష్ట్ర మహారాజా, ఇటు కౌరవులు
అటు పాండవులు అందరూ కూడా యుద్ధానికి సన్నద్ధమై బయలుదేరారు. భీష్మాచార్యుడు సర్వసైన్యాధిపతి, కురుపితామహుడు, మహానుభావుడు, కారణజన్ముడు. ఇత పూర్వం వసువు మహాజ్ఞాని, ధర్మానుష్ఠాన తత్పరుడు, శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడి చేత పొగడబడినటువంటి వాడు, లోకమునకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందించినటువంటి వాడు, స్వచ్ఛంద మరణాన్ని తండ్రి నుండి వరంగా గ్రహించినటువంటి వాడు, ఆజన్మ బ్రహ్మచర్యాన్ని నిర్వహించినటువంటి వాడు, గురువైనటువంటి పరశురాముడు కూడా ఎదుర్కోవడానికి సాధ్యం కానటువంటి దుర్నిరీక్షమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, ఈ భూమి మొత్తం మీద భీష్ముడితో నేను యుద్ధం చేస్తానని చెప్పగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి రాజు లేనివాడు, అంతటి మహాపరాక్రమోపేతుడైనటువంటి భీష్ముడు యుద్ధానికి బయలుదేరుతున్నాడు. పరిధానంబును తేరు అశ్వములు చాపమున్ పరిస్ఫీత వజ్ర రుచి వ్యాప్త సువర్ణ తాళమయ చెంచత్కేతువున్ వర్ణముంగరమొప్పన్ తెలుపారు వెల్గుడుగుతో గంగాసుతుండా సుధాకరుడుంబోలి వెలింగే దర్పమసగన్ కౌరవ్య సైన్యాభికిన్. ఆ కురు సైన్యం అనేటటువంటి మహాసముద్రంలో ఆ భీష్ముడు ఒక పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశించాడు. ఆయన కట్టుకున్నటువంటి వస్త్రాలు, ఆయన ఆహార్యం అంతా కూడా ధగ 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 మెరిసిపోతోంది. ఆ పెట్టుకున్నటువంటి ఆభరణాలు, ఆయన తొడుక్కున్నటువంటి బట్టలు, ఆయన ధరించినటువంటి ఆ బాణములు పెట్టుకునేటటువంటి తూణీరములు అన్నీ కూడా మెరిసిపోతుంటే చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక రథానికి కట్టినటువంటి గుర్రాలు ఎప్పుడెప్పుడు యుద్ధభూమిలో వీరవిహారం చేస్తావా అన్నట్టుగా పరిగెత్తడానికి అంత సిద్ధంగా ఉన్నాయి. ధనస్సు వజ్రాలతో పొదగబడి ఉంది, మిరిసిపోతోంది. తాటి చెట్టు ఆయన యొక్క గుర్తు. ఆ తాటి చెట్టు బంగారంతో తయారు చేయబడినటువంటిది గుర్తుగా పతాకం మెరిసిపోతోంది. కట్టుకున్నటువంటి కవచం విశేషమైనటువంటి కాంతులీనితోంది. రథం మీద తెల్లటి గొడుగు ప్రకాశిస్తోంది. ఆయన తనంత తానుగా ఒక చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి ప్రకాశంతో ఉన్నాడు మహానుభావుడు. ఇక మిగిలిన వీరులు కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమం బొప్ప కలశజుండు కనక గోవృష సాంద్ర కాంతి కాంతధ్వజ విభవ విలాసంబు వెలయ కృపుడు మణిసింహలాంగూల మహిత కేతుప్రభా స్ఫురణంబు మెరయంగ గురుసుతుండు రత్నశిలారశ్మి రాజిత కదలికా మహిమ శోభిల్లంగ మద్రవిభుడు వెడలి తమ తమ చతురంగ వితతులెల్ల ఉచిత గతి నుల్కొనంగ చేయుచు కడంగి సంగరోత్సవ సంభృతోత్సాహులగుచు నగుచు తగు మాటలాడుచు నడిచిరెలమి. మిగిలినటువంటి వీరులు వాళ్ళకి యోగ్యమైనటువంటి రథములను అధిరోహించి ఆ పతాకాలు ప్రకాశిస్తుండగా వెళుతున్నారు. ద్రోణాచార్యుల వారి యొక్క రథం మీద బంగారంతో నిర్మింపబడినటువంటి యజ్ఞ వేదిక ఆ పతాకం మీద గుర్తుగా ప్రకాశిస్తోంది. కృపాచార్యుల వారి యొక్క రథం మీద గోవు ప్రకాశిస్తోంది గుర్తుగా, ఆ జెండా మీద గోవు గుర్తుగా ప్రకాశిస్తోంది. అట్లాగే అశ్వత్థామ యొక్క రథం మీద ఉన్న జెండా మీద మణినిర్మితమైనటువంటి సింహపు తోక గుర్తుగా ఉంది. అట్లాగే రత్నాలతో కూడినటువంటి అరటి చెట్టు ఒకటి మద్రరాజైనటువంటి ఆ శల్యుడి యొక్క జెండా మీద గుర్తుగా కనపడుతోంది. ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పతాకములతో కూడుకున్నటువంటి పరమాద్భుతమైనటువంటి రథములెక్కి పెళ్లికి వెళుతున్న వాళ్ళు ఎంత సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారో అలా మాట్లాడుకుంటూ పరమోత్సాహంగా వీరులందరూ కూడా యుద్ధానికి బయలుదేరి వస్తున్నారు. సింధు దేశాధిపతి అయినటువంటి మహావీరుడు జయద్రథుడు, కళింగరాజు భగదత్తుడు, అలాగే కురువీరులలో చాలా వృద్ధుడైనటువంటి బాహ్లికుడు, అతని కొడుకైనటువంటి సోమదత్తుడు, మనవడైనటువంటి భూరిశ్రవుడు, ముగ్గురు కలిసి యుద్ధానికి వస్తున్నారు. 3 తరాల వాళ్ళు. అంత ఉత్సాహంగా వాళ్ళందరూ యుద్ధానికి బయలుదేరి వస్తున్నారు.
కాంభోజ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు సుదక్షిణుడు. ఇంతమంది యుద్ధానికి వస్తుంటే 10 అక్షౌహిణీల సైన్యం వీళ్ళందరితో కలిసి వెళ్ళింది. ఒక అక్షౌహిణీ సైన్యానికి దుర్యోధనుడు నాయకత్వం వహించి బయలుదేరి వస్తున్నాడు. మదపుటేనుగు మీద వస్తున్నాడు. పైన తెల్లటి గొడుగు ప్రకాశిస్తోంది. వజ్రాలతో కూడుకున్నటువంటి చామరాలు 2 పక్కలా కూడా ఆయనకి వీస్తున్నారు. రత్నాలు పొదిగినటువంటి సర్పము భుజంగము గుర్తుగా ఉన్నటువంటి పతాకం పైన ఆ రథం మీద ఎగురుతోంది. అటువంటి స్థితిలో అనేకమైనటువంటి ఆయుధాలు పట్టుకుని వీళ్ళందరూ బయలుదేరి వస్తున్నారు. బంగారు రంగులలో ఉన్నటువంటి కవచములను తొడుక్కుని ఉన్నారు. బల్లెములు పట్టుకున్నారు. పెద్ద పెద్ద సూదులు పట్టుకున్నారు. 2-3 నాలుకలు ఉన్నటువంటి సూదులు పట్టుకున్నారు. గండ్రగొడ్డళ్ళు పట్టుకున్నారు. చిల్లకోలలు పట్టుకున్నారు. ఇనప గుదియలు పట్టుకున్నారు. గదలు పట్టుకున్నారు. ధనస్సులు పట్టుకున్నారు. తుణీరములు పట్టుకున్నారు. ఖడ్గములు పట్టుకున్నారు. బాణములు పట్టుకున్నారు. రోకళ్ళు, వంకర కత్తెలు, వంకర కత్తులు, ఈటెలు, ఒకటేమిటి ఇన్ని రకములైనటువంటి ఆయుధములు. ఇన్ని ఆయుధములు పట్టుకుని అందరూ కూడా యుద్ధం అంటే ఒక క్రీడ అని భావన చేస్తూ అంత సంతోషంగా ఇంతమంది యుద్ధానికి బయలుదేరారు. ఆ బయలుదేరినటువంటి సమయంలో కురు సైన్యానికి సర్వసైన్యాధిపతి అయినటువంటి భీష్మాచార్యుల వారు దుర్యోధనుడి వంక చూసి, నీ మిత్రుడైనటువంటి కర్ణుడు మాత్రం నేను యుద్ధం చేసేటప్పుడు రావడానికి వీలు లేదు. అంతేకాదు, నేను యుద్ధం చేసినంతసేపు అతని కొడుకులు కాని, స్నేహితులు కాని, మంత్రులు కాని, బంధువులు కాని ఎవ్వరూ యుద్ధంలో పాల్గొనడానికి వీల్లేదు. వాళ్ళెవ్వరూ యుద్ధంలో పాల్గొనకుండా చూడవలసినటువంటి కర్తవ్యం నీది అని దుర్యోధనుడితో చెప్తే, నేను ఒక్కడనే యుద్ధం చేయగలనని మీ పౌరుష పరాక్రమాల మీద అంత నమ్మకంతో మీరు యుద్ధానికి సిద్ధపడి ఉండగా మాకు విజయానికి ఏమి కొరత, ఏమీ బెంగలేదు, పరమ సంతోషం, కర్ణుడు యుద్ధానికి రాడు అని చెప్పి బయలుదేరారు. భీష్ముడు మనుష్యాకారంలో ఒక గొప్ప వ్యూహాన్ని రచించాడు యుద్ధానికి. అందులో ముఖం పడమర దిక్కుకి తిరిగి ఉంది. ఆ ముఖ ద్వారం దగ్గర తాను నిలబడ్డాడు. ద్రోణాచార్యుల వారు నిలబడి ఉన్నారు. అంటే అసలు వాళ్ళిద్దరినీ దాటి అందులోకి వెళ్ళడమే ఎంత కష్టమో అర్థమవుతుంది. ముఖం దగ్గరే భీష్ముడు, ద్రోణుడు. అట్లాగే కుడివైపున కృపాచార్యుల వారు. అసలు ఆయన అవధ్యుడు, ఆయన్ని చంపడమే సాధ్యం కాదు, అటువంటి వాడు కుడి పక్కన. ఎడమవైపు కృతవర్మ, ఇక శల్యుడు, వీళ్ళిద్దరూ ఎడమవైపున ఉన్నారు. ఆ వ్యూహానికంతరికి వెనుక వైపున బాహ్లికుడు కొడుకు సోమదత్తుడు, సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు, వీళ్ళ ముగ్గురు ఆ వ్యూహానికి వెనక వైపు నిలిచారు. వ్యూహానికి మధ్యలో దుర్యోధనుడు, అతని తమ్ములు ఉన్నారు. 4 వైపులా ఇటువంటి వీరులను మొహరించి మానవాకారంలో ఉండేటటువంటి ఒక గొప్ప వ్యూహాన్ని రచించి భీష్ముడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. పాండవులందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. ధర్మరాజు గారు యుద్ధానికి బయలుదేరితే ఎంతో గొప్పగా అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆయనకి ఆశీర్వచనం చేశారు. ఆకాశం వరకు ఆ సువాసనలు అన్నీ కూడా ఎగసి వస్తున్నాయి. వాళ్ళు ధరించినటువంటి ఆభరణములలో ఉండేటటువంటి మణుల కాంతులు ఆకాశంలో నిలబడినటువంటి దేవతల వరకు ఆ వెలుగులు ప్రసరిస్తున్నాయి. దేవతలందరూ కూడా వచ్చి ఆకాశంలో నిలబడి ఇటువంటి పరమాద్భుతమైనటువంటి యుద్ధాన్ని చూడవలసిందే అని నిలబడి ఉన్నారు. రథములకు కట్టబడినటువంటి చిరుగంటల సవ్వళ్ళు అంతటా వ్యాపించి ఉన్నాయి. ఆ పదాతి దళం పట్టుకున్నటువంటి కత్తుల యొక్క కాంతుల తలతలలతో వెలుగులు నిండిపోయి యుద్ధభూమి అంతా కూడా ప్రసరించి ఉంది. ఆ జెండాల మీద ఉండేటటువంటి గుర్తులకు పొదగబడినటువంటి మణుల యొక్క కాంతులు సూర్యకాంతితో పోటీ పడుతున్నాయి. అంత గొప్పగా ధర్మరాజు గారు బయలుదేరాడు, భీముడు బయలుదేరాడు, అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడు. అందున అసలు ఆ అర్జునుడు యుద్ధానికి వస్తున్నప్పుడు లోపల అంత టీవీగా గాంధీవం పట్టుకుని అర్జునుడు కూర్చునుంటే మహానుభావుడు ఎవరిని చూసేటప్పటికి లోకమంతా కన్ను తిప్పుకోలేక చూస్తూ ఉండిపోతుందో అటువంటి కృష్ణ పరమాత్మ హొయలుగా పగ్గాలు పట్టుకుని సారథ్యం చేసి వస్తూ ఉంటే
అందరూ అసలు ఆ రథం వంక కృష్ణార్జునుల వంక చూస్తూ ఆశ్చర్యపోయేటట్టుగా ఉంది. అర్జునుడు దేవదత్తము అనబడేటటువంటి శంఖాన్ని పూరించాడు. ఆ వస్తున్నటువంటి అర్జునుడు ఎంత అందంగా ఉన్నాడంటేట, గాంధీవం బింద్రచాపంబు కరణి నొప్ప మెరసి దివ్య కిరీటంబు మెరుగులడర జ్యానినాదంబు గర్జగా నీని కృష్ణ కాంతి పొలిచే కవ్వడియను కారుమొగులు. ఆ అర్జునుడు వస్తుంటే ఆ రథంలో వస్తున్నటువంటి ఆ అర్జునుడి యొక్క రూపం, సారథ్యం చేస్తున్నటువంటి కృష్ణుడి కాంతి ఎంత వైభవోపేతంగా ప్రకాశించింది అంటే అసలు ఆ అర్జునుడే చూడ్డానికి నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. ఇక ఆ నల్లటి మబ్బులా ఉన్నటువంటి వాడికి చేతిలో పట్టుకున్నటువంటి ఆ గాంధీవమనబడేటటువంటి ధనస్సు మెరిసిపోతూ నల్ల మబ్బు మీద ఏర్పడినటువంటి ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో అలా ఉందట. ఆ ఇంద్రధనస్సులో ఉన్నటువంటి గాంధీవాన్ని పట్టుకుని వస్తుంటే ఆయన పెట్టుకున్నటువంటి కిరీటంలోంచి వస్తున్నటువంటి మెరుపుల కాంతి ఆ నల్లమబ్బు మీద వస్తున్నటువంటి మెరుపుల కాంతిలా ఉందిట. ఆ గాంధీవానికి ఉన్నటువంటి వింటి నారిని ఆయన లాగి విడిచిపెట్టినప్పుడు వచ్చేటటువంటి వింటి నారి శబ్దం, మేఘములలోంచి వచ్చేటటువంటి గర్జన శబ్దం ఎలా ఉంటుందో అలా ఉందిట. నల్లటి కాంతి కలిగినటువంటి వాడై, శరీర కాంతి, ఒక నల్లటి మబ్బు ఇన్ని సోయగాలతో కలిసి ఆకాశంలో వస్తుంటే కంటికి ఎంత ఇంపుగా ఉంటుందో అర్జునుడు రథమెక్కి వస్తుంటే అలా ఉందిట. ఇక కవలైనటువంటి నకుల సహదేవులు కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ యుద్ధానికి ఏదో ఒక క్రీడ కోసం వెడుతున్న వాళ్ళు ఎలా వెడతారో అంత ఠీవిగా అంత సంతోషంగా వస్తున్నారు. అట్లాగే అభిమన్యుడు, ద్రౌపదీదేవి యొక్క మిగిలినటువంటి కుమారులైనటువంటి ప్రతివింజుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు మొదలైనటువంటి వారు వస్తున్నారు. ఇక అర్జునుడి కుమారుడు సుభద్రయందు జన్మించినటువంటి అభిమన్యుడు ఎంతో సంతోషంతో, టీవీతో, పరాక్రమంతో, శౌర్యంతో, పట్టుదలతో, పగతో వస్తుంటే పాండవ సైన్యం అంతా కూడా వాళ్ళని చూసి ఎంతో ఆనందాన్ని పొందిందిట. వీళ్ళు చాలదన్నట్టు విరాట మహారాజు, శాత్యకి, చైకితానుడు మొదలైనటువంటి వారందరూ కూడా పాండవ సైన్యంలో బయలుదేరి వచ్చారు. ఘటోత్కచుడనేటటువంటి రాక్షసుడు భీమసేనుడి యొక్క కుమారుడు చేతిలో ఉన్నటువంటి త్రిశూలం మెరుగులు విరజిమ్మేటట్టుగా ఆకాశంలో తిప్పుతూ రాక్షస సైన్యంతో బయలుదేరి యుద్ధభూమికి వచ్చాడు. దృష్టజుమ్నుడు ముందుండి పాండవ సైన్యాన్ని అంతటినీ కూడా నడుపుతున్నాడు. ఇలా బయలుదేరి వస్తున్నప్పుడు ధర్మరాజు గారికి కుడి కన్ను అదిరింది, అంటే శుభశకునం. అంతేకాకుండా మరిన్ని శుభశకునములు కనపడ్డాయి. గాలి చాలా చల్లగా, వాలుగా, అనుకూలంగా వీచింది. ఏనుగుల యొక్క కుంభస్థలాల నుంచి కారుతున్నటువంటి ఆ మదజలం దివ్యమైనటువంటి పరిమళాన్ని వెదజల్లింది. ఈ పరిమళము చాలదన్నట్టు వీరులు తమ శరీరానికి అలదుకున్నటువంటి అంగరాగములు ఏ ఉన్నాయో వాటి వాసనలు ఈ మద గజముల యొక్క చెక్కిళ్ల నుంచి స్రవించేటటువంటి మదజలం యొక్క సువాసనలతో కలిసి కొత్త వాసనలు వెదజల్లుతున్నాయి. ఇటు వీరుల యొక్క మైపూతలు, అటు ఏనుగుల యొక్క మదజలధారల నుండి వచ్చినటువంటి సువాసనలు రెండూ కలిసి కొత్త సువాసనలుగా మారాయి. ఇటువంటి శుభ సూచనలన్నీ కనపడుతుండగా ధర్మరాజు విజయం మీద నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో బయలుదేరి వచ్చి పాండవులందరూ కూడా శంఖములను ఊదారు. ధర్మరాజు ఆ వచ్చినటువంటి వీరులందరికీ కూడా అభినందన పురస్సరంగా చందనాన్ని, కర్పూరాన్ని, కాటుకని, పువ్వుల్ని, ఫలాల్ని పంచిపెట్టి బహూకరించాడు. తర్వాత ఒకసారి ధర్మరాజు కౌరవ సైన్యం వంక చూశాడు. 11 అక్షౌహిణీల సైన్యం ఒక మహాసముద్రంలా ఉంది. ఆ సముద్రాన్ని చూసి ఎంత కాదన్నా మనసులో కొంత జంకి అర్జునుడి వంక చూసి, ఈ సైన్యం స్థూల దృష్టితో చూసినప్పుడు ఇంత విస్తారంగా ఉంది, ఎంతో భయంకరంగా ఉంది. పైగా ఎదురుగుండా పితామహుడైనటువంటి భీష్ముడు, గురువుగారైనటువంటి ద్రోణుడు,
చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉంటే ఈ యుద్ధం చేయడానికి ఇంత సైన్యాన్ని చూస్తే ఎక్కడో మనసులో కించిత్ బిరుకుగా అనిపిస్తోంది. అంటే అర్జునుడు ఆ ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఆయన యందు ఉత్సాహాన్ని నింపుతూ ఒక మాట అన్నాడు. మునివరుడైన నారదుడు మొన్నొక ఎప్పుడు చెప్పే ధర్మనాశనులకు వారలం ప్రబల సైన్యము కలిగినయేని కొంచెమైనను రుపిసేన గెల్చునని నాకు గురుండును దేవతానదీతనయుడు నెర్పడం వినగా తాను పరాశర సూర్యుడున్ కృపన్. అన్నయ్య ధర్మరాజా, ఒకప్పుడు వ్యాస భగవానుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఆ విషయం నేను ఆయన దగ్గర వింటున్నప్పుడు భీష్మాచార్యుల వారు ఉన్నారు, ద్రోణాచార్యుల వారు ఉన్నారన్నయ్య ధర్మరాజా. నిజానికి మనిషి ఎదురుగుండా ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని చూసి ఆ శత్రు సైన్యం యొక్క సంఖ్యాబలాన్ని చూసి భయపడక్కర్లేదన్నయ్య. ఎందుకంటే ధర్మనాశనులకు వారలం ప్రబల సైన్యము కలిగినయేని. ధర్మాన్ని అనుష్ఠించకుండా ఉండేవాళ్ళు, ధర్మాన్ని పాడు చేద్దామన్న సంకల్పం ఉన్నవాళ్ళు ఎంత పెద్ద సంఖ్యతో కూడుకున్నటువంటి సైన్యంతో యుద్ధానికి వచ్చినా ధర్మాన్ని అనుష్ఠించే వాళ్ళు, ధర్మం కోసం యుద్ధం చేసేటటువంటి వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళైనా, రెండవ పక్షం చేతిలో ఎక్కువ సంఖ్య ఉన్న వాళ్ళైనా ధర్మమునందు నిష్ట లేని వారు ఓడిపోతారని చెప్పాడు వ్యాస భగవానుడంతటి వాడి మాట చెప్పాడన్నయ్య. మాట చెప్పినప్పుడు భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు. కాబట్టి మనం బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏమిటి? పైగా మన వైపు పరమాద్భుతమైనటువంటి వీరులందరూ ఉన్నారు. కాబట్టి మనసులో కించిత్ కూడా దీని గురించి నువ్వు ఊహ చెయ్యవలసిన అవసరం లేదు. మనం సంతోషంగా యుద్ధానికి బయలుదేరదాం అన్నాడు. సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టజ్యుమ్నుణ్ణి పిలిచి అర్జునుడు వీరి వైపు నుంచి నరవ్యూహాన్ని రచించవలసిందిగా కోరాడు. భీష్ముడు నరవ్యూహాన్ని రచించాడు కాబట్టి మన వైపు నుంచి అచల వ్యూహాన్ని రచించవలసిందిగా కోరాడు. అర్జునుడు కోరినట్టుగా ఆ దృష్టజ్యుమ్నుడు అచల వ్యూహాన్ని రూపొందించి సిద్ధం చేశాడు. ఆ అచల వ్యూహంలో మొట్టమొదట వ్యూహానికి ముందర అభిమన్యుడు మొదలైనటువంటి ఆ మహావీరులు, వారితో పాటుగా నకుల సహదేవులు నిలబడి ఉన్నారు. వాళ్ళకి బాసటగా భీముడు ఉన్నాడు. ఉత్తరం వైపు దక్షిణం వైపు ఒకవైపు విరాటుడు, ఒకవైపు ద్రుపద మహారాజు నిలబడి ఉన్నారు. ఇక పెద్ద పెద్ద పర్వతాలు ఎలా ఉంటాయో అటువంటి పర్వతాలలా శోభిల్లేటటువంటి ఏనుగుల గుంపు మధ్యలో, వ్యూహం మధ్యలో ధర్మరాజు గారు ఉన్నాడు. ఛత్రచామరాలు ఆయనకి రాజలాంఛనాలుగా అక్కడ సేవలు అందిస్తున్నటువంటి వారితో కలిసి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. బ్రాహ్మణులు ఆశీర్వదించి ఉన్నారు. ఆ ఆశీర్వచనం చేసినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ధర్మరాజు గారు మీరి వస్త్రాలు, బంగారు కాసులు బహూకరించాడు. అర్జునుడి చేత కాపాడపడుతూ శిఖండి ఉన్నాడు. ఎందుకనంటే ఆ శిఖండి భీష్ముడిని సంహరించాలి. భీష్మ సంహారానికి శిఖండి ప్రధాన కారణం కావాలి. అంటే శిఖండిని కాపాడుకోవాలి. శిఖండిని జాగ్రత్తగా చూడమని దుర్యోధనుడు అన్నాడు. శిఖండిని కాపాడుకోవడానికి అర్జునుడు ఉన్నాడు యువతల వైపు. వెనక భాగంలో మగధ దేశానికి చెందినటువంటి సహదేవుడు, దృష్టకేతుడు అనేటటువంటి ఇద్దరు మహావీరులు ఉన్నారు. ఉండి దృష్టజ్యుమ్నుడు అచల వ్యూహాన్ని నిర్మిస్తే భీష్మాచార్యుల వారు నరవ్యూహాన్ని నిర్మించాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఈ చెప్తున్నటువంటి సంజయుడికి యుద్ధవార్తలన్నీ సంజయుడు కదా చెప్తున్నాడు, వేదవ్యాసుడు ఇచ్చినటువంటి వరప్రభావంగాను. ఆ చెప్తున్నటువంటి సంజయుడు వంక తిరిగి ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న వేశాడు. పాండవ సైన్యం 7 అక్షోహిణీలతో ఉంది. ధర్మరాజు గారు ఆ కౌరవ సైన్యాన్ని చూసి మనసులో కించిత్తు దిగులు చెందాడు. అంత పెద్ద సైన్యం కౌరవ సైన్యం. సంజయ, 2 వైపులా ఉన్నటువంటి ఈ సైన్యాలను చూస్తుంటే ఎవరు గెలుస్తారనిపిస్తోంది అని అడిగాడు. అంటే ఎక్కడో ఇంకా చావని ఆశ ధృతరాష్ట్రుడిది, ఎవరిలో ఎక్కువ ఉత్సాహం ఓలలాడుతోంది అని అడిగాడు. అడిగితే ఆయన సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం ఏముంటుంది? నరనారాయణులైనటువంటి ఆ అర్జునుడు, కృష్ణుడు పాండవ సైన్యంలో ఉన్నారు. కాబట్టి పాండవ సైన్యమునందు ఉత్సాహము చాలా విశేషంగా కనపడుతోంది అన్నాడు.
శ్రీకృష్ణుడు పాంచజన్యము అనబడేటటువంటి శంఖాన్ని పూరిస్తే అర్జునుడు దేవదత్తము అనబడేటటువంటి శంఖాన్ని పూరించాడు. ఈ కృష్ణార్జునులు ఇద్దరూ తమ శంఖములను పూరించగానే పాండవ సైన్యం అంతా ఉత్సాహం మరింత పొందింది. అవతల కౌరవ సైన్యం మీద ఆకాశంలోంచి నిత్తురు వర్షం కురిసింది. ఈ అపశకునం తెలుస్తుందేమో, ఈ అపశకునం యొక్క శబ్దములు మిన్నంటుతుంటే సైన్యం భయపడుతుందేమోనని దుర్యోధనాదులు అన్నారు, ఎవరికీ వినపడకుండా ఉండడానికి యుద్ధవాద్యాలు గట్టిగా మ్రోగించండి అన్నాడు. అని ఎన్నో చెడ్డ శకునములు కనపడుతున్నప్పటికీ కూడా ధైర్యం చేసి సాహసించి యుద్ధానికి కౌరవ వీరులు బయలుదేరారు. అప్పుడు భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు మొదలైనటువంటి పెద్దలు అపశకునములు స్పష్టంగా కనపడుతున్నాయి, ఏ విధమైనటువంటి అనుమానం లేదు, పాండవులే ఈ యుద్ధంలో గెలుస్తారు అని అనుకున్నారు. ఇక యుద్ధం ప్రారంభమవుతుందనగా ధర్మరాజు గారు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ ఒకసారి చూశాడు. చూసి సమరకౌతికి అయిన యజాత శత్రుడు ఒప్పు మిగిలెడు మైమరు ఊడ్చి ఆయుధములతో కూడా తన అరదమును పెట్టి ఇలకు దిగి మౌని అయి కరంబులు మొగిచ్చి. ఆ ధర్మరాజు గారు ఆ రథంలో నిలబడి ఒకసారి ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యాన్ని చూసిన తరువాత ఆ కట్టుకున్నటువంటి కవచాన్ని విప్పేశాడు. ఆయుధములన్నింటినీ కవచాన్ని రథంలో పెట్టేశాడు. భూమి మీదకి దిగాడు. మౌనంగా ఎవరితో మాట్లాడకుండా 2 చేతులు ఇలా పెట్టి నమస్కారం చేస్తూ పాదచారి అయి యుద్ధభూమిలో నడిచి వెడుతున్నాడు. ఆశ్చర్యపోయారు పాండవులందరూ. ఇదేమిటి, తీరా యుద్ధానికి వచ్చిన తర్వాత కవచం విప్పేశాడు, ఆయుధాలని తీసుకెళ్లి రథంలో పెట్టేశాడు, కిందకి దిగిపోయాడు, పాదచారి అయి నమస్కారం పెట్టుకుంటూ శత్రుభూమిలోకి వెళ్ళిపోతున్నాడు, శత్రువుల దగ్గరికి. ఏమైంది ఏమైంది ఈ ధర్మరాజుకి? ఇలా వెడుతున్నాడే భీష్ముడి దగ్గరికి, ఎందుకు వెడుతున్నాడు అని శ్రీకృష్ణుడు, సాత్యకి, మిగిలినటువంటి భీమార్జున నకుల సహదేవులు, స్నేహితులైనటువంటి రాజులు అందరూ కూడా ఆందోళన చెందారు. అప్పుడు భీముడు, మేము ఇంతమంది ఉండగా ఒక్కడు పాదచారి అయి దేనికి అట్లా వెడుతున్నాడు అన్నాడు. శత్రువులను ఓడించడానికి కావలసినంత వ్యూహరచన పటిమ మనకుండగా ధర్మరాజు దేనికి జడిసి ఇలా వెడుతున్నాడని అర్జునుడు అన్నాడు. నకులుడు, శత్రువులు జంకుపడకుండా దైన్యంతో ఉండవలసినటువంటి స్థితిలో, అసలు శత్రువులు మనని చూసి జంకాలి, శత్రువులు మనని చూసి దైన్యం వహించాలి. అటువంటిది ఈయన జంకుతున్నట్టు దైన్యంతో ఉన్నట్టు ధర్మరాజు గారు ఎందుకు ఇలా వెడుతున్నాడని నకులుడు అన్నాడు. వెంటనే సహదేవుడున్నాడు. ఉత్సాహంతో పని చెయ్యవలసినటువంటి సమయంలో అందరికీ నిరుత్సాహం కలిగేటట్టుగా కవచం విప్పేసి ఆయుధాలు తీసేసి అక్కడ పెట్టేసి పాదచారి నమస్కార ముద్ర పట్టి కౌరవ సైన్యంలోకి వెళ్ళవలసిన అగత్యం ధర్మరాజు గారికి ఎందుకు కలిగింది అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు వాళ్ళందరి వంక చూసి, నాకు అర్థమైంది, నేను ధర్మరాజు గారి యొక్క అభిప్రాయాన్ని పట్టుకోగలిగాను. పెద్దలైనటువంటి భీష్మ, ద్రోణ, కృప, శల్యాది వీరుల యొక్క ఆశీర్వచనం పొందడం కోసం, పెద్దల యొక్క ఆశీర్వచనము లేకుండా యుద్ధంలో జయం పొందలేమనేటటువంటి నిశ్చితమైన అభిప్రాయంతో ధర్మరాజు గారు వెడుతున్నాడు. కాబట్టి మీరెవ్వరూ ఏ విధమైనటువంటి ఆందోళన చెందవక్కర్లేదు అన్నాడు. అప్పుడు ఆ ధర్మరాజు గారు తిన్నగా వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదములకు నమస్కరించాడు. నమస్కరించి భీష్ముడితో అన్నాడు, అనగా నీకెదిర్చి అనిచేయువాడనై మున్ననుజ్ఞగొనగా నిన్నుగాన నిమ్మి వచ్చినాడ నీ చేత దీవెన వడసి చనిన నేను పరగగిలుతూ. తాత, మీరు పెద్దవారు, మొట్టమొదట మీ యొక్క అనుజ్ఞ తీసుకొని, మీ అనుమతి తీసుకున్న తర్వాత యుద్ధం చేద్దామని చెప్పి నేను మీ అనుజ్ఞ కోసం, మీ ఆశీర్వచనం కోసం వచ్చాను అని చెప్పి భీష్మాచార్యుల వారి యొక్క పాదములకు నమస్కారం చేశాడు. మీ ఆశీర్వచనము, మీ అనుమతి లభిస్తే అప్పుడు యుద్ధాన్ని ప్రారంభం చేస్తాం. ఆ వినయానికి, ఆ విధేయతకి పొంగిపోయాడు భీష్ముడు. పొంగిపోయి అనవిని గాంగేయుడు అక్కట నీవిట్లు సనుదేక తక్కిన శాపమిత్తు
వచ్చితి మేలయ్యే వైరుల నిర్జింపు ఇదిగాకయును వరమిద్ది అయిన అడుగుము నీకుగా ననిసేయుటొక్కటి తక్కంగా నావుడు ధర్మసుతుడు రారాజు పక్షమై రణము చేయుము నాకు హితమగు కార్యంబు మతితలంపు అనుడు అట్ల కాక అట నీ తలంపేమి అనిన భీష్ముతోడ అతడు నిన్ను పోర గెలుచు విధము బోధింపుమనుటయు సస్మితాశ్చులగుచు శాంతనవుడు. ఆ ధర్మరాజు గారు నమస్కారం చేసి అనుమతి అడిగితే చూసినటువంటి భీష్ముడు అన్నాడు, నువ్వు ఇలా బయలుదేరి వచ్చి నన్ను అనుమతి అడగకుండా యుద్ధం ప్రారంభం చేసి ఉంటే ధర్మరాజా నిన్ను శపించి ఉండేవాడిని. నువ్వు ఇట్లా రావడం చాలా మంచిదైంది. నేను చాలా ప్రీతి చెందాను నీ ప్రవర్తన పట్ల. నీకు ఏ వరం కావాలడుగు, నన్ను నీ పక్షాన యుద్ధం చెయ్యమని మాత్రం అడక్కు. ఎందుకని? ఆయనకి ముందే తెలుసు ఇంక ఎంతకాలం శరీరంలో ఉంటాడు. శరీరము డుబ్లిపోవాలంటే అర్జున బాణములు తప్ప మార్గం లేదు. అర్జునుడికి వైరిసేనలో నిలబడితే తప్ప అర్జునుడి బాణములు తగిలే అవకాశం లేదు. అందుకని కదా వచ్చాడు. కాబట్టి నీ పక్షాన యుద్ధం చెయ్యమని తప్ప ఇంకేమైనా అడుగు అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నారు, నువ్వు రారాజు పక్షానే యుద్ధం చెయ్యి, కానీ నాకు మేలైనటువంటి కార్యం జరగాలని మనసులో తలుచుకుంటుండు, నాకు అది చాలు. అంటే ఇంకేదైనా వరాన్ని కూడా అడుగు అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, నిన్ను యుద్ధంలో గెలవడం ఎలా తాత అని అడిగాడు. నిన్ను యుద్ధంలో గెలవడం అన్న మాటకు అర్థం ఏమిటి? తాత నిన్ను చంపడం ఎలా అని. బహుశా ఆయా సమయాల్లో ఎంతంత ప్రేమలున్నా ఎంత గౌరవాలున్నా అంత కఠినంగా ఉండవలసినటువంటి తీరు ఏర్పడుతుందిగా ఉంది. కానీ దాన్ని భీష్ముడు ఎలా తట్టుకున్నాడో అలా ధర్మరాజు గారు ఎలా అడగగలిగారో, ఆ యుద్ధాలు ఏమిటో నిజంగా ఒక్కొక్కసారి మాత్రం వీరొక కోణంలో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అడిగితే చిన్న నవ్వు నవ్వి భీష్ముడు అన్నాడు, దేవతలు కూడా నన్ను చంపలేరు, అది దేవతలకు కూడా సాధ్యం కాదు, ఇక మనుష్యుల మాట చెప్పడం దీనికి. కాబట్టి మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ధర్మరాజా, నన్ను చంపగలిగిన వాడు లేడు. కానీ చుట్టరికంబునన్ మనసు సొచ్చి నన్ను కరగించి వేడినన్ దిట్టతనంబో విడిచి తీవ్రరణంబు కడంక దక్కి నీ పట్టిన ఆయుధంబు పెడబాసిన గాని వధింపబోల దట్టిట్టన కేగు ఇప్పరుస ఇంతక కాలము కదుదానికి. ఒక్కలా మాత్రం చనిపోతాను రా అబ్బాయి, నన్ను బంధుత్వం వల్ల మనసు కరిగేటట్టుగా చేసి మాట్లాడి నా మనసులోకి ప్రవేశించి ఆర్ద్రత ఏర్పడేటట్టుగా ప్రవర్తిస్తే, తీవ్రమైన యుద్ధం చెయ్యడం మానేసి నేను ఆయుధాన్ని వదిలిపెట్టేస్తే అప్పుడు మాత్రం నన్ను చంపేయచ్చు. ఆయుధం నా చేతిలో ఉన్నంతసేపు దేవతలు కూడా చంపలేరు. నేను ఆయుధం వదిలేయాలంటే ఒకటే మార్గం, బంధుత్వం అడ్డుపెట్టి నా మనసు కరిగిపోయేటట్టుగా ప్రార్థన చేస్తే నా అంత నేనుగా ఆయుధాన్ని వదిలేస్తాను. అలా ఆయుధాన్ని వదిలేయడానికి ఏం చెయ్యాలి అన్నది ఇప్పుడేమవసరం, ఇప్పటికి ఇది జాలే. అంత అవసరమైనప్పుడు అప్పుడు తెలుసుకుందువు కానీ మీ వేళ్ళు ఇంకా మాట్లాడకు, యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే కొన్నాళ్ళు చేయని, నా యుద్ధం నీకు బరువు అయిపోతుంది, బరువు అయినప్పుడు మళ్ళీ రా, వచ్చి అడుగు తాత ఎలా చచ్చిపోతావు అని, అప్పుడు చెప్తాను చంపి. పా ఏమి త్యాగమూర్తులండి, ధర్మం కోసం ప్రాణాలు వదిలిపెట్టేయడానికే సిద్ధపడ్డారే. అవతల పక్షంలో ధర్మం ఉందని తెలుసు, మరి అటే చేయొచ్చుగా. భీష్ముడు అటే వెళ్ళిపోతే ఇంక యుద్ధం ఎలా జరుగుతుంది? ఎవరిని చూసుకుని వస్తాడు దుర్యోధనుడు? అందుకని ఇటువైపే ఉండాలి, అది కూడా ధర్మం స్థాపించబడ్డానికి కారణమే అవుతుంది. అధర్మాత్ములందరూ మడిచిపోతారు కదా. రెండు, అర్జునుడు తప్ప తన్ని కొట్టగలిగిన వాడు లేడు, తన్ని చంపవలసినటువంటి శిఖండి అటు పుట్టాడు, ఆ శిఖండి వైరి వర్గంలో ఉన్నాడు, అర్జునుడి పక్కన ఉన్నాడు బంధువు, కాబట్టి తను ఇటుంటేనే వీరస్వర్గాన్ని అలంకరించచ్చు, ఇంకెంతకాలం ఆ శరీరంలో ఉంటాడు, అది వదిలిపెట్టేయాలి ఇంకా ఆయనకి. అందుకని అటు వచ్చాడు. కానీ బొత్తిగా ఇలా యుద్ధం మొదలు పెట్టగానే అలా శరీరం వదిలిపెడతాడా? తన పౌరుష ప్రతాపాలు ఏమిటో చూపించాలి, కర్ణుడికి తెలియాలి కదా ప్రత్యేకం.
అందుకని కొన్నాళ్ళు చేయని, అంత బరువు అయిపోతుంది కదూ నా యుద్ధం, అప్పుడు రా, ఇప్పుడు ఎందుకు, అప్పుడు వచ్చి అడుగు, అప్పుడు చెప్తా ఎలా చంపేయాల. ఇటువంటి మహావీరులు, ఇటువంటి ధర్మాత్ములు, ఇటువంటి త్యాగధనులు, శరీరాన్ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టగలిగినటువంటి వారు, ధర్మం కోసం నిలబడగలిగినటువంటి వారు, శరీరేచ్ఛ లేనివారు, మహితాత్ములు పుట్టినటువంటి గడ్డ ఈ దేశం. కాబట్టి ఇప్పుడు దాని గురించి బెంగపెట్టుకోకు, వెళ్ళి యుద్ధం ప్రారంభించు అన్నాడు. వెంటనే గురువుగారు ద్రోణాచార్యుల వారి వంక చూశాడు ధర్మరాజు. వెళ్ళి వంగి ఆయన పాదములకు నమస్కరించాడు. యుద్ధం చేయడానికి అనుమతి కటాక్షించండి అని అడిగాడు. తప్పకుండా, నాకు విజయం కలగాలని కూడా ఆశీర్వదించండి అన్నాడు. నీకు విజయం కలగడానికి కొత్తగా ఆశీర్వచనం చేయవలసిన అవసరం ఏమిటి? నీ పలుపున కృష్ణ పరమాత్మ ఉన్నారు. కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటారు, ధర్మం ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటారు. ధర్మం ఎక్కడుందో అక్కడ విజయం కలుగుతుంది. ధర్మం నీ పక్షాన ఉంది కాబట్టే కదా ఆ కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. ఇక నన్ను ఏ రీతిగా చంపాలని కదూ నీ ప్రశ్న. ఎందుకంటే ద్రోణుడు కూడా ఉన్నంత కాలం పాండవులు గెలిచే అవకాశం ఏది? కాబట్టి మిమ్మల్ని ఎలా గెలవాలి అని అడిగితే, నాకు బాగా నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి నా మనసు చాలా బాధపడేటటువంటి కీడుకు సంబంధించిన వార్త ఏదైనా చెప్తే నేను ఆయుధం వదిలిపెట్టేసి పడిపోతాను. అప్పుడు నా మీద బాణప్రయోగం చేసి చంపేయచ్చు. తప్ప నా చేతిలో ఆయుధం ఉన్నంత కాలం నన్ను నిర్జించలేరు ధర్మరాజా. అవతల వైపు నుంచి బాణం వేసి నన్ను కొట్టాలి అంటే నేను ఆయుధం వదిలేయాలి. నేను ఆయుధం వదిలేయాలి అంటే నా మనసు భరించలేనంత కీడు వార్త వినపడాలి. ఆ కీడు వార్త ఎవరన్నా చెప్తే యుద్ధంలో నమ్మను. పరమ నమ్మకస్తుడైన వాడు చెప్పాలి. చెప్తే వదిలేస్తాను. భీష్ముడు ఎందుకు యుద్ధానికి వచ్చాడో ద్రోణుడు అందుకే యుద్ధానికి వచ్చాడు. భీష్ముడు ఎందుకు చెప్పాడో ద్రోణుడు అందుకే చెప్పాడు. ధర్మం గెలవాలి కాబట్టి. ఏమి త్యాగమూర్తులు! గురువు చిన్నప్పటి నుంచి అంత విద్య నేర్పినవాడు. యుద్ధానికి ముందు అలా అడగగలగడం, వాళ్ళు అలా చెప్పడం, అసలు నిజంగా ఏమి త్యాగమయ జీవితాలండి. ఏమి అద్భుతమైనటువంటి విషయం, ఎంత గౌరవం, ఎంత వినయం. అది వాళ్ళు చెప్పాలి తప్ప మనం ఆ గెలవగలిగిన వాళ్ళం. వాళ్ళకి ఆ భావన ఉంటే, వాళ్ళ ఆశీర్వచనం ఉంటే, వాళ్ళు అలా మనం గెలవాలనుకుంటే వాళ్ళని గెలవగలం అంతే అన్న నమ్మకం త్రికరణ శుద్ధిగా ధర్మరాజు గారికి ఉండడం, ఇవన్నీ నిజంగా ఎంత అద్భుతమైన విషయాలు. అందుకు కదా వింటే భారతం వినాలన్నారు. అట్లాగే కృపాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాడు. చేసి, అయ్యా నాకు విజయం కలగాలి, మీరు ఎలా వధింపబడతారు అంటే, నేను అవధ్యుడను, వధింపబడను, కానీ విజయం మాత్రం నీకు కలుగుతుంది, నా ఆశీర్వచనం ఉంది. చాలదా? అటువంటి ఆశీర్వచనం కృపాచార్యుల వారు ఇచ్చారు. శల్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అనుమతిని అడిగాడు. అనుమతి ఇస్తున్నానన్నాడు. అయ్యా మీరు మరిచిపోకండి, కర్ణుడికి సారథ్యం చేసినప్పుడు కర్ణుడి మనసు విరిగిపోయేటట్టుగా నిరుత్సాహపడే మాటలు మాట్లాడి మాకు ఉపకారం చేయండి అన్నాడు. ధర్మరాజా, ఇది నువ్వు యుద్ధానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడే నన్ను అడిగావు, నీకు వరం ఇచ్చాను, అట్లాగే కర్ణుడిని బాధ పెడతానని. తప్పకుండా కర్ణుడికి సారథినైనప్పుడు కర్ణుడి మనసు వికలమైపోయే మాటలు మాట్లాడతాను. దానివలన యుద్ధం మీద ఏకాగ్రత తగ్గిపోయిన కర్ణుడు అర్జునుడి చేత నిర్జింపబడతాడు. బెంగపెట్టుకోకు, బయలుదేరన్నాడు. బయలుదేరి వచ్చినటువంటి ధర్మరాజు గారు రథాన్ని అధిష్ఠించాడు. రెండు పక్షాల ఉన్నటువంటి వీరులు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారు. ధర్మరాజు గారు కవచం కట్టుకున్నాడు, ఆయుధాలు తీసుకున్నాడు. రెండు పక్షాలలో ఉన్నటువంటి వీరులు పరమ సంతోషంగా యుద్ధాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ సందర్భం దగ్గర ధర్మస్థాపన కొరకు భగవంతుని యొక్క ప్రయత్నము ఫలించేటటువంటి క్షణము ప్రారంభమైనటువంటి శుభవేళ మనం ఈనాటి ప్రవచనాన్ని పూర్తి చేద్దాం. రేపటి రోజు మిగిలినటువంటి విషయాన్ని పరిశీలనం చేసి కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలికి నేను విని మీరు ధన్యులమవుదాం. స్వస్తి.